స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వం నిర్వహించే అవకాశం ఉందని వార్తలొస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సీనియర్ నేతలు పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తలతో సమాయత్తం కావాలని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే నిర్ణయించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లోకి ఏ విధంగా ముందుకెళ్లనుంది? స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ నిర్ణయించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలతో స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సంసిద్ధం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. జిల్లా పార్టీ అధ్యక్షులు తమ జిల్లాలోని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ సమావేశాలు నిర్వహించేలా సమన్వయం చేసుకోవాలని సందర్భంగా సూచించారు. ఈ సమావేశాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జెడ్పీ మాజీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, ఈ పార్టీ కార్యవర్గ సీనియర్ నేతలు కూడా పాల్గొనాలని చెప్పేసి సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ప్రజలు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న మోసాలతో పాటు రేవంత్ ప్రభుత్వం అవినీతి అప్రస్తమయ విధానాలను, వైఫల్యాలను గ్రామాన విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పేసి సందర్భంగా కేటీఆర్ సూచించారు. రైతు బంధు ఇవ్వకుండా అన్నదాతలకు రేవంత్ సర్కార్ చేసిన ద్రోహాన్ని ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలో ఎరువుల కొరత, విత్తనాల తీవ్రంగా కొరత విధిస్తున్న ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్న వైనాన్ని చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సూచించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల నుంచి సాగునీటి నుంచి విద్యుత్ సరఫరా దాకా అన్నదాతలకు కాంగ్రెస్ చేస్తున్న మోసాన్ని ఈ సమావేశంలో చర్చించి స్థానికంగా ఉన్న వారందరికీ కూడా వివరించాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనంతో పాలన అస్తవ్యస్తంగా మారిన గ్రామ పారిశుద్ధ్య పనిచేస్తుందని చెప్పాలన్నారు. బీసీలకు ఇస్తారన్న 42% రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ సర్కారు ఆర్డినెన్స్ పేరుతో ఆడుతున్న గ్రామాల ప్రజలకు వివరించి హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆయా రంగాల్లో మోసం చేసిన తీరును ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలన్నారు. వృద్ధులకు పెంచామన్న 4,000 రూపాయల పెన్షన్ తో పాటు ఆడబిడ్డలకు నెలకు ఇస్తారన్న 2,500 రూపాయలతో పాటు ఇతర హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చేస్తున్న ద్రోహాలను విమర్శి స్థానికంగా ఉన్న వారికి అందరికీ చెప్పాలని ఈ సందర్భంగా కేటీఆర్ విశ్లేషించారు. అన్ని వర్గాల ప్రజల తరఫున గత 20 నెలల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ పైన భారత రాష్ట్ర సమితి చేస్తున్న ప్రజా పోరాటాలు, ప్రజా నిరసన కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసేలా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేయాలని సూచించారు. కార్యక్రమంలో వారంలోనే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగేలా చూడాలని సందర్భంగా చెప్పారు. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలకు పూర్తిగా సంసిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏదైతే కోర్టు సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని చెప్పిన నేపథ్యంలోనే ఈ బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అంతా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన విస్తరించింది. ఇటు అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ కేటీఆర్ ఇప్పటికే ఎన్నికల్లో సమావేశం నిర్వహించారు. ఇవాళ ప్రధానంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సైతం గజ్వేల్ నియోజకవర్గంతో పాటు ఇటు సిద్దిపేట నియోజకవర్గంలో కూడా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానికంగా అనేక సమస్యలతో తాండవింటున్నాయి. ఇలా గ్రామంలో పారిశుద్ధ్యం పడిపోతుంది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలు అందక వారంతా కూడా ఇబ్బందులు పడుతున్నది. అన్నిటికీ కూడా స్థానిక నాయకత్వానికి ఎప్పటికప్పుడు చేరవేయాలి. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలపైన 20 నెలలుగా అనేక పోరాటాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ పోరాట థ్యాంక్ యూ లివిల్ రెడ్డి.